పెళ్ళయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో అనేది ఒక డెమో లాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు చూపించబోతుంది. ఓకేనా శోభ? ఓకే, ఆల్ రైట్, వాచ్ అండ్ ఎంజాయ్. సో ఈ రోజు మేడం గారు చెప్పినట్టు పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో మేము ఈ రోజు చేసి చూపించబోతున్నాము. పెళ్ళైన కొత్తలో సరసాలు ఎలా ఉంటాయి? ఓకే. ఆకాశం ఏనాటిదో ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం అవకాశం నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా ఓవే ఇలా ఇవాళ నిన్నే రాస్కెల్ దొంగ వచ్చావట్టి చీపిరి విరిగిస్తా నాలో కూసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో ఊహలకు అడుగులు నేర్పావు నాలో లోపల కూడా చెత్తుంది. లోపట వద్దు వద్దు రావే. ఇప్పుడు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చేసి చూపి. ఆఫ్టర్ 10 years ఏంటో జీవితం. అయ్యో అబ్బా ఇంటి కొట్టట్లేదు ఇక్కడ ఉన్నాడా? సార్ ఆశలకు నాలో ఊహలకు అడుగులు నేర్పావు. ఏమే నాలో ఆశలకు నాలో ఊహలకు నాలో ఆశలకు నాలో ఊహలకు అడుగులు నేర్పావు. అబ్బా బూజుందబ్బా, దులుపుకో. బూజుంది. బూజుంది, ఏమే పోవట్లేదు. ఏయ్ అందరూ చూస్తారు. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? నాకు ఆఫీస్ వర్క్ ఉంది. ఒక 2 months 4 months 5 years క్యాంప్ ఉంది. క్యాంప్ తర్వాత వస్తాను నేను. ఓకేనా? ఏయ్ దొంగ ఇట్లా అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకున్నా. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటదమ్మా? సో ఇప్పుడు పెళ్ళైన తర్వాత అసలు మొదటి రాత్రి ఎలా ఉండబోతుంది, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్. ఈ రోజు నాకు మొదటి రాత్రి. అలా కాదు మరి వద్దులే నాకు మాత్రం ఇష్టం. కలకండ ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోగా నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథ. ఏంటి మరి? ఇయ్యా నీకు పూలు ఎందుకు వాడతారో తెలీదా? తెలీదు. నలపడానికి మెల్లిగా నీకే అర్థమవుతుందిలే. అవునా? ఒకసారి నీ చేత్తో స్విచ్ ఆఫ్ చేయవా పోయి? ఏమండి 3 రోజులైందండి, లైట్ అయ్యండి. నో నెవర్ 4 రోజులు అవుతుందండి. ఇంకొక 4 రోజుల తర్వాత ఆన్ చేస్తా. ఒక్కసారి అమ్మ ముఖం చూడు ఎలాగైపోయింది. లైట్ ఆన్ చేస్తా. చిక్కు అబ్బా ఓకేనా? రాస్కెల్ మీరు. నీకు ఎట్లా కాదు, మళ్ళీ ఒకసారి ఇట్లా చెప్పు. మమ్మీ. రా. ఇప్పుడు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత 10th anniversary night. 10th anniversary 10 సంవత్సరాల తర్వాత పెళ్లి రోజు. కొత్తగున్నా హాయి నువ్వా, మత్తుగున్నా మాయ నువ్వా, రమ్మన్నా పొమ్మన్నా ఇమ్మన్నా తీసుకోనన్నా నన్నన్నా నన్నన్నా
ఏంటి 10th యానివర్సరీ కదా, హ్యాపీ యానివర్సరీ. అది లైట్స్ ఆఫ్ చేస్తా. వద్దు వద్దు వద్దు, నాకు లైట్స్ ఆపితే భయం. నాకు అబ్బా నాకు నిద్ర పట్టదండి. లైట్స్ లేకపోతే నాకు నిద్ర పట్టదే. కనీసం డిమ్ లైట్ అని ఆన్ చేస్తా. నేను ఆల్రెడీ డిమ్మే. ఇట్లా చేసావంటే విడాకులు ఇస్తా చెప్తున్నా చూసుకో. నువ్వైనా ఎవరినో నాకు అర్థమైంది లేవే, పక్కింట్లో వాళ్ళని ఎవరినో, బ్లూ షర్ట్ వాళ్ళని ఎవరినో నువ్వు బాగా ఏంట్రా ఇది? నేను వదిలేస్తున్నా. మరి ఎవరితో తగ్గి ఇంద్రనీల్ గారు ఉన్నారు నాకు. ఇంద్రనీల్ గారా? తమ్ముంటే ఆయనతో చెప్పి వదిలేస్తా. ఇంద్రనీల్ గారు నన్ను చూసుకోరా. నాకు ఈ దేవుడే ముఖ్యం కాదు నరి, నన్ను పట్టించుకోవా. నా బాధ్యతలు తీసుకునేది ఈయనే. ఏ అక్క చూసుకోరా నన్ను. సరే ఫైనల్ గా అడుగుతున్నా, రావు కదా? వద్దు పోరా. నా చావు తర్వాతే నువ్వు. డైవర్స్ పోరా. భారమైనది నా యద, జారుతున్నది అయ్యదా. మీ స్కిట్ జరిగినంత సేపు మొత్తం ఇక్కడ ఉన్న కపుల్స్ అందరూ ఏదో ఒక పాయింట్ లో అయితే కనెక్ట్ అయ్యారు. కానీ మాక్సిమం కనెక్ట్ అయిన కపుల్ మా 20 years మ్యారీడ్ కపుల్ ఇక్కడ ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు. అసలు నాన్ స్టాప్ గా అండి, అసలు ఏ పార్ట్ కి మీరు కనెక్ట్ అయ్యారు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అండ్ అందరి క్లారిటీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ కనెక్ట్ అయింది ఈ క్యారెక్టర్ కి. అంటే నిజంగానే ఇలా ఉంటుందా? మీరే చెప్పాలి. 20 years మ్యారీడ్ కపుల్ మీరు. లేదు 20 years లో మా రొమాంటిక్ లైఫ్ మాత్రం తగ్గలేదు, అలాగే ఉంది. మీరు అన్నట్టు ఫస్ట్ పెళ్ళైతే ఏదో జరిగింది అది గుర్తు తెచ్చుకొని వీళ్ళు అవుతున్నారు. మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు దాని తర్వాత 10 years లా చేశారు. కాకపోతే మేము 20 years గా కూడా ఈ రోజుకి నేను వంట చేసేటప్పుడు హీ విల్ కమ్ అండ్ హగ్ మీ అండ్ కిస్ మీ. ఇట్ ఇస్ ఆల్ నార్మల్ ఇన్ అవర్ లైఫ్స్. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఇంకా చాలా మంది కపుల్స్ ఉన్నారు. ఏదైనా కనెక్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుతారా? నవ్వుతున్నారంటే ఇక్కడ కూడా ఏదో ఒకటి కనెక్ట్ అయింది మాట. అక్కడ కిచెన్ లో హగ్స్ అండ్ కిస్సెస్, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కనెక్ట్ అవుతాయి. బట్ సేమ్ అక్క వాళ్ళు చెప్పినట్టు 10 years అయినా స్టిల్ ఇట్ కంటిన్యూస్. సో నాకు నరేష్ ది కొట్టారు కదా, అలా మా ఆయన ఎక్కువ చేస్తాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మరి మీరు ఏ పాయింట్ కైనా కనెక్ట్ అయ్యారా ఇక్కడ? అంటే ఇలా చేసుకోవాలా అని ఇప్పుడే తెలుసు. బుగ్గల్లో నువ్వు ముగ్గల్లి. మరి 50 సంవత్సరాలు పెళ్ళైనా ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మా 50 సంవత్సరాలు లేదు, ఎక్కడ పెట్టారు? సరే మీ 10 years లో మీ 20 years లో చేసి చెప్పండి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి అయితే. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితులక. మీ ఫస్ట్ 10 years ఎలా ఉంది? అబ్బే చాలా కష్టం అమ్మా. 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది? అమ్మా ఇప్పుడు 5 star వాటిలో కూడా వండరు. నేను అలా ఉంటుంది, అదే చెప్తుందా. సూపర్. మరి సిద్ధు అండ్ విష్ణుప్రియ మీరు ఏ పాయింట్ లో కనెక్ట్ అయ్యారు? ఆ ఫస్ట్ నైట్ అప్పుడు వాళ్ళు స్వీట్ తిన్నారు కదా, మా ఫస్ట్ నైట్ అప్పుడు ఒక గేమ్ పెట్టారు, లవంగం అసలు లిప్స్ కి టచ్ అవ్వకుండా చేయాలి అని. మరి ఎలా జరిగింది ఆ ఆట మీ మధ్య? చాలా చాలా టఫ్ గా జరిగింది. అందరూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి ముందు చేయాలంటే ఎలా ఉంటుంది? సో మొత్తానికి ఫస్ట్ నైట్ విషయంలో మీరు కనెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు వాళ్ళని లాక్కెళ్తున్నారు కదా, అంత కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదు, అలాంటివి ఉన్నాయి. ఎంతటి రసికుడవో తెలియరా. బ్రేకింగ్ న్యూస్, నా మొగుడు కనిపిస్తాడు ఇన్నోసెంట్ గానీ ఇన్నోసెంట్ కాదు. వెనక్కి లాగేసి తీసుకుని వెళ్ళే క్యాండిడేట్ నా మొగుడు. మరి లండన్ ఏంటి పరిస్థితి? అంటే ఫస్ట్ టైం పెళ్ళైంది కదా, ఇలాంటి ఏం జరగలేదు. ఏంటి అందరికి 2-3 సార్లు జరిగిందా? మరి లక్ష్మీనారాయణ గారు మీ పరిస్థితి ఏంటి? మేడం వంట దగ్గర మాత్రం మేము కనెక్ట్ అయినా మేడం. స్టార్టింగ్ లో వంట రాకపోయినా కూడా బాగుందని చెప్పేవారు, కానీ ఇప్పటికీ కూడా వంటలో ఏదైనా రాంగ్ ఉన్నా కూడా బాగుందనే చెప్తారు మేడం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంద్రజ గారు, రాజు అండ్ నరేష్ మాత్రం అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సో శోభా గారు, ఇన్ని ఎక్స్పీరియన్సెస్ విన్నారు కదా, స్కిట్ రూపంలో కూడా చూసారు కదా. మరి పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండిపోతుంది ప్లాన్ చేసుకోండి. ఓకే, సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ అండ్ రాజ్.